పాప్స్ వదులుతుంది. లౌడ్ ఎనఫ్, నాట్ టూ మచ్ కూడా. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యా, మొత్తానికి చాలా డేస్ తర్వాత నైట్ రైడ్ వేస్తున్నాము. యాక్చువల్లీ హైదరాబాద్లో ఫుల్ వర్షాలు, బట్ లక్కీలీ ఇప్పుడైతే ఈరోజు ఫుల్ క్లియర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, మాకు తెలిసిన ఒక అన్న సేమ్ అడ్వెంచర్ 390 తీసుకున్నాడు. కొత్త అడ్వెంచర్ 390 స్టాండర్డ్ వేరియంట్, ఎక్సో ర్యాలియో కాదు. సో పోయి అది కూడా చూద్దాం అలానే అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేశాను కదా, సో అన్న కూడా అడుగుతుండే నీ ఎగ్జాస్ట్ సౌండ్ వినాలని ఉంది, తీసుకురా బండి అని చెప్పి. అదే టైం సౌరభ్ అన్నకు కూడా నా ఎగ్జాస్ట్ చూపించాలి, అన్న కూడా పోదాం అంటే ఇంకా అట్లా అనమాట ప్లాన్ చేసాం మేము. యా, సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ లో నాలెడ్జ్ సిటీ అని ఒకటి ఉందన్నమాట. ఈ మధ్య హైదరాబాద్ లో కొత్త రూల్ పాస్ అయింది కదా, 10:30కి అన్ని క్లోజ్, 10:30 నుంచి ఏం దొరకవు అని చెప్పేసి. బట్ నాలెడ్జ్ సిటీలో ఏంటంటే అది ఐటీ ప్లేస్ కాబట్టి దేర్ ఇస్ క్యూ మార్ట్. సో క్యూ మార్ట్ అనేది 24/7 ఓపెన్ ఉంటుంది ఫర్ ఐటీ పీపుల్ టు కమ్. స్నాక్స్ కానీ అక్కడ కాఫీస్ అవన్నీ కూడా దొరుకుతాయి. అదే టైంలో చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి అక్కడ. సో అక్కడ కూర్చొని కొంచెం మాట్లాడుకొని అలానే ఏమైనా తినేసి స్నాక్స్ కానీ అలా పోదాము కలిసి అందరం అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఇట్స్ లైక్ ఎ షార్ట్ స్మాల్ నైట్ రైడ్, జస్ట్ మేము కలిసి టైం పాస్ చేయడానికి వీకెండ్ రైడ్. నాదైతే ఎప్పుడు ఏబిఎస్ ఆఫ్ రోడ్ మోడ్లోనే పెడతాను నేనైతే. ఎందుకో నాకు రేర్ ఏబిఎస్ అంతగా క్రేజీగా నచ్చదు, దీన్ని ఆగదనిపిస్తుంది ఎందుకు వేసేప్పుడు కూడా. ఆఫ్ రోడ్ మోడ్లో అయితే నేను ఆపుకోగలుగుతా, బట్ ఇన్ కేస్ ప్యానిక్ బ్రేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారంటే ఆఫ్ రోడ్ బ్రేకింగ్లో నొక్కారా అయిపోయింది, రేటర్ స్లిప్ అయిపోతుంది. అండ్ ఎగ్జాస్ట్ది కూడా నేను ఏమిన్నానంటే, అడ్వెంచర్ 390 ఓనర్స్ దగ్గర నుంచి ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళు ఏమంటున్నారు, బ్రో ఇప్పుడైతే ట్రబుల్ ఎక్కువే ఉంటుంది, మీరు చెప్పినట్టు ఎక్కువ గట్టి సౌండ్ వస్తుంది, కానీ నడుపుతూ ఉండేసరికి అది తగ్గిపోతుంది సౌండ్, బేస్ ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మిడ్ రేంజ్ ఇంకా లోవర్ ఆర్పిఎం లో బేస్ వస్తుంది, చాలా మజా వస్తుంది బండి నడిపేటప్పుడు. అండ్ పాప్స్ అయితే లవ్లీ ఉంది. అండ్ యా, హైయర్ ఆర్పిఎం లో ఇవ్వండి, లో ఏదైతే హెవీ సౌండ్ ఉంది కదా అది కొంచెం తగ్గితే నాకు ఇష్టం, నా పర్సనల్ లైకింగ్ కి. సౌరభ్ అన్నకి బండి ఇచ్చేసి అన్న బండి తీసుకుందాం కొద్దిసేపు, సో దట్ అన్న కూడా ఎగ్జాస్ట్ ఎంజాయ్ చేస్తాడు. అలానే నేను నా బైక్ ఎవరైనా నడుపుతున్నప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ ఇన్లే ఎలా ఉంది ఎలా వస్తుంది అని చెప్పేసి అది కూడా చూద్దాం. కానీ ఎంత పొద్దున పూట రైడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నైట్ టైంలో వచ్చే వైబ్ అయితే అసలు ఎక్కడ రాదు. ఎస్పెషల్లీ నైట్ టైంలో బంజారా హిల్స్ కానీ హైటెక్ సిటీ వైపు వైబే డిఫరెంట్ ఉంటుంది అసలు. ఇక్కడేమో పోలీస్ చెక్ అవుతుంది, మనమేమో ఎగ్జాస్ట్ వేసుకొని వచ్చినాం, అది కూడా వితౌట్ డీబీ కిల్లర్. ఇప్పుడు డీబీ కిల్లర్ పెట్టే స్కోప్ కూడా లేదు, పోలీసులు ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో కూర్చొని హ్యాపీగా చూస్తున్నారు. ఎస్పెషల్లీ కార్లను కూడా కాదు, బైక్లను పట్టుకుంటారు ఈరోజు, అదేందో అదొక దరిద్రం ఉంటుంది. ఇప్పుడు చూడండి హైలైట్ మజా వస్తుంది. పెద్ద బండి నన్ను పట్టుకుంటారా లేదంటే స్కూటీ పైన ఇద్దరికి హెల్మెట్ లేదని పట్టుకుంటారా చూద్దాం. లెట్స్ సీ. వావ్, నన్ను పట్టుకోలేదు పోలీసు వాళ్ళు, నైస్. నిజం చెప్తున్నా కదా, నా గుండె ఇట్లా టపా 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 అని కొట్టుకుంటూ ఉండే ఇట్లానే అవుట్. నేను స్కామ్ అనుకున్నా, నేను వాళ్ళు ఆపితే దుబ్బేది, వాళ్ళు ఆపితే పారిపోవడానికి కూడా ఉండదు అబ్బాయి, ఈ ట్రాఫిక్లో ఎక్కడి నుంచి పారిపోతాం. బట్ యా, దిస్ ఈజ్ నాట్ లైక్ ఎ టూ లౌడ్ ఎగ్జాస్ట్ కాబట్టి వాళ్ళు కూడా వినపడదు. బైక్ పైన మనకు తప్ప యాక్చువల్లీ సరౌండింగ్ వాళ్ళకి వినిపించట్లేదు అంటే అన్లెస్ మనం గట్టిగా రేసేసి నడిపితే. సో గైస్, సొరవన్ వచ్చేసాడు, పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. మన బైక్ వినిపిద్దాం. పాప్స్ వదులుతుంది, షిఫ్ట్ చేస్తావా డబ్ అని పాప్స్ వదులుతుంది. నువ్వు కూడా గేర్ షిఫ్ట్ చేసినప్పుడు రేవ్ మ్యాచ్ చేయి. లెట్స్ లిజన్ టు అవర్ బైక్. బాబా బాబా, లౌడ్ ఎనఫ్, నాట్ టూ మచ్ కూడా. నైస్, దీని టైర్లు ఇంకా మార్చలేడు, మంచి హెవీగా ఉంది ఫ్రంట్. ఎగ్జాస్ట్ మారిస్తే చాలా అందరి ఫేస్లో ఆనందంగా ఉంటుంది. అది ఎట్లయినా రాని సౌండ్, చఫరీగా రాని, ఇన్లైన్ 4 సౌండ్ రాని. ఓరి కొడుతున్నాడుగా. ఓర్రి, నాకెందుకో ఇలా కట్స్ కొట్టడానికి అంత అవ్వదు. యా అయింది, బట్ స్టిల్. బట్ జనరల్గా అయితే నేను కొట్టాను, ఎవరైనా కొడితేనే వాళ్ళని ఫాలో అయిపోతాను, కానీ జనరల్గా కట్స్ కొట్టాను నేను. ఎందుకో ఐ డోంట్ లైక్ ఇట్. కొంచెం
అటు ఇటు ఎవడైనా చేసిండు అనుకో రిస్క్ అయిపోతుంది అని చెప్పి నేను వెళ్ళాను జనరల్గా. యాక్చువల్లీ రైట్ డోర్ కిందకైతే ట్రెబుల్ ఎక్కువ వినిపిస్తుంది, బట్ వెనకాల నుంచి ఉంటే నాకెందుకో బేస్ ఎక్కువ వినిపిస్తుంది దూరం నుంచి కొంచెం. సూపర్ బైక్స్ ఎంత మజా వస్తుంది అబ్బా. ఎన్నిసార్లు నడిపిన ఈ బండి నాకైతే మజా వస్తుంది, ఎప్పుడు కూడా మజా రాకుండా ఉండదు. షార్ట్స్ చిన్న చిన్న షార్ట్స్ వస్తున్నాయి, ఫైర్ రావట్లే కానీ మజా వస్తుంది. నేను చెక్ చేస్తున్నా, ఎగ్జాస్టే చూస్తున్నా ఫైర్ ఏమైనా వస్తుందేమో అని. ఈ అమ్మ దీని పవర్. సో ఇది 140 BH, ఇది 143 BHP, అది 43 BHP లిటరల్గా. దీని ఫ్రంట్ టైర్ సరిగా లేదు, సో ఎక్కువ పుల్ చేద్దాం అనిపిస్తుంది నాకు. టర్న్స్లో స్ట్రైట్స్ ఓకే, బట్ టర్న్స్లో ఎందుకు వద్దు అనిపిస్తుంది ఎక్కువ పుల్ చేయడం. సో ఇప్పుడైతే మేము డైనమిక్ రైడర్స్ వెళ్ళిపోతున్నాం. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. వాడు చూడు ఇండికేటర్ లేదు, బొచ్చు లేదు. ఒక్క ఫైర్ వదులురా ప్లీజ్ రా. నాకు ఎందుకు అది ఫైర్ అయితే నాకు తెలిసి వదలదు, ఎందుకంటే దీంట్లో మనము కింద క్యాట్ డిలీట్ చేసినప్పుడు దాని పైప్లో నుంచి ఒకటి వస్తుండే చూడండి బయటకి. సో దానివల్ల ఫైర్ రాదు, ఎలిమినేట్ అయిపోతుంది అని నా ఫీలింగ్ బేసిక్గా. అది కూడా పీకేసాము అంటే వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ సో మచ్. ఇలా ఉంది చాలు. ఇంకా అప్పుడైతే ఇంకా లౌడ్నెస్ 390 మేము ఇప్పుడు ట్రాక్ పైన చూస్తాం కదా, 390 విత్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. దాని లౌడ్నెస్ ఉంటుంది బాబా. రోడ్ పైన వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకోవడమే కాదు, బండి ఇయర్ చేతికి ఇంకా అంత లౌడ్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఇంజన్ ప్రొడ్యూసింగ్ సో మచ్ ఆఫ్ పవర్, ఇంకా దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లౌడ్నెస్ అంత రాకపోతే ఇంకెంత వస్తుంది. ఒకటి GSX-ని చూడట్లేదు చూడండి, అది పక్క నుంచి వెళ్తుంటే. జనాలకి ఏది 1000cc అదంతా వద్దు, వాళ్ళకి ఏ బండి అయితే అన్నిటికన్నా పెద్దగా కనిపిస్తుందో, అందరికన్నా లౌడ్ వస్తుందో వాళ్ళకి అదే ఇంపార్టెంట్. అబ్బా నా బండి నడపడం ప్రశాంతంగా ఉంది, దీని టైర్ చేంజ్ కాలే, స్ట్రైట్లో మజా వస్తుంది. కానీ టర్న్లో ఫుల్ ఇట్లా బండితో ఇట్లా ఫైట్ చేస్తున్నా నేను, జరుగు ఇటు జరుగు అటు జరుగు. ఓ అమ్మా మూతికి కొడుతుంది ఎగ్జాస్ట్ నుంచి వచ్చేది. అంకుల్ భయపడ్డాడు సౌండ్కి పాపం. బట్ అది భయపెట్టేంత లౌడ్ ఎగ్జాస్ట్ అయితే కాదు, బట్ అంకుల్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, పక్క నుంచి టప్ టప్ అని సౌండ్ రాగానే భయపడ్డాడు. నైస్ క్రేజీ బేస్ వస్తుంది, దాని పక్క నుంచి వెళ్తుంటే ఇట్లా కొడుతుంది టూ అని. బా ఇక్కడ వరద R1 ఉంది, చాలా పాత R1 ఇది. నైస్ బ్రూటల్ బండి ఇది, ఇంకా వైల్డ్ డేంజరస్. సో దిస్ ఇస్ ద న్యూ 390 అన్నది. నాకు ADBలో 3 కలర్ నచ్చాయి, ఒకటి ర్యాలీ వర్జన్ ఆరెంజ్ నాది, నెక్స్ట్ ఇది బాగుంది, ఇది కూడా మస్తు ఉంది. మనం ఆన్ చేద్దాం ఇప్పుడు. పాప చూసా బా 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 వాట్ బాగుంది. కానీ నాకు సో ఆ నా ఏడీవీకి నేను జనరల్గా అయితే ఎక్కువ ఏం మిస్ అవ్వదు. కాకపోతే ఒక్కటే నాకు ఏమనిపిస్తుంది అంటే TFT డిస్ప్లే. అబ్బా TFT డిస్ప్లే ఒక్కటి నిజంగా దీనికి ఇచ్చుంటే బాగుంటుంది. ఏదో అడ్వెంచర్ 250 డిస్ప్లే పెట్టినట్టు పెట్టాడు. ఓకే కాస్ట్ కటింగ్ కోసం అనుకోవచ్చు, కాకపోతే నువ్వు అదే కాస్ట్ డ్యూక్కి ఇస్తున్నప్పుడు దీనికి కూడా ఇవ్వచ్చు. ఆ కాస్ట్ కటింగ్ వల్ల దీని డిస్ప్లే ఇట్లా ఇచ్చాడు, అదేమో TFT. నాకు ఆ TFT ఒకటే చాలా బాగా అనిపిస్తుంది, ప్రీమియం అనిపిస్తుంది బండి మొత్తం. ఇది ఒక్కటే నాకు ఎప్పుడు బండి చేసినా ప్రీమియంనెస్ పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకట్లా బ్రేక్స్ పంప్ చేస్తుండదు. యాక్చువల్గా చాలా మెత్తగా అయిపోతుంది బ్రేక్స్ GSX తొందరగా. సో దాన్ని పంప్ చేసినప్పుడే గట్టిగా అవుతుంది, అదే ప్రాబ్లం. అసలు ఈ బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాస్కి వచ్చినప్పుడు ఐ డోంట్ నో బట్ ఎంతమందికి అవుతుందో, బట్ ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ ఫీల్ అరే అలాంటి బిల్డింగ్ ఒకటి ఎప్పుడైనా కట్టరా. ఎస్పెషల్లీ మా బాయ్స్లో అయితే, మా బాయ్స్ టాక్లో మేము ఫ్రెండ్స్ అందరం వచ్చినప్పుడు అరే ఎప్పుడైనా అలాంటి బిల్డింగ్ కట్టాలరా, మనం ఆ రేంజ్కి వెళ్ళాలరా, ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలి కంటే ఎక్కువ మేము అలాంటి బిల్డింగ్ కట్టాలరా, ఇక్కడ ఇల్లు కొనాలి.
అందరికీ అదొక డ్రీమ్, ఎస్పెషల్లీ మా గ్రూప్ లో కానీ. అలా మాకు ఏరియా ఒక మోటివేషన్. ఎప్పుడైనా ఇగో ఇంత పెద్దగా అవ్వాలి, ఇంత సంపాదించాలి, ఇంత ఎర్న్ చేయాలి అనేది మాకు ఒక డ్రీమ్. అంతేకాకుండా ఇంకా బంజారా హిల్స్ ఇటువైపు రాగానే సూపర్ కార్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ చూస్తే ఇట్లా వన్ డే ఫార్ షూర్ విల్ బై దట్ కార్. బిగ్ బాయ్ టాయ్స్ ఇవన్నీ. యా, బట్ చాలా మందికి ఇది ఒక కాంక్రీట్ జంగల్. హైదరాబాద్ లో ఈ టైంలో మీకు సూపర్ మార్కెట్ లాగా మీకు ఏమైనా కావాలి, ఏదైనా ఉందంటే ఇది ఇక్కడే క్యూ మార్ట్. ఇంకెక్కడ దొరికిసావది ఈ టైంలో. కొత్త గవర్నమెంట్ రూల్ ప్రకారం 10:30కి అన్ని క్లోజ్ అయిపోవడం అనేది అయితే దారుణం అబ్బా. ఇక్కడైతే A to Z అనేది దొరుకుతుంది లిటరల్ గా. సో గైస్, కొన్ని చిప్స్, ఇక్కడ ఒక నింబు సోడా దొరుకుతుంది. మా ఫ్రెండ్స్ వల్ల అలవాటైందాం. జస్ట్ 10 రూపీస్. అది 10 రూపీస్కి మనకి లోకల్లో దొరుకుతుంది చూడండి నిమ్మకాయ సోడా, లిటరల్గా ఆ రేంజ్లో ఉంది. అండ్ బైక్ సౌండ్ తగ్గిపోయింది, డీబీ కిల్లర్ పెట్టేశాను నేను. అసలు ఈ ఏరియాని చూడండి. రాంగ్ రూట్ వద్దులే, యూటర్న్ తీసుకుందాం. సో నైట్ రైడ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మా వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్తున్నారు, బట్ నేను ఇంటికి వెళ్ళాలా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎగ్జాస్ట్ అయితే చెప్తున్నా కదా, ఫుల్ ఆన్ మజా వస్తుంది అసలు నిజంగా నడుపుతుంటే. యాక్చువల్లీ నడిపే కొద్దీ ఇంకా సౌండ్ తో మజా వస్తుంది. ఇప్పుడు చూపించిన వాళ్ళందరూ కూడా చాలా నచ్చింది, మీరు చూసే ఉంటారు రియాక్షన్స్. ఫుల్ ఇప్పుడు వెళ్ళేదారులు ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పోలీస్ రోలీ లేకపోతే చాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాం మనం పట్టుకున్నా ఏం కాదు, కానీ అక్కడ ఆపి ఎగ్జాస్ట్ అన్నాడంటే మాత్రం. నేను డీబీ కిల్లర్ పెట్టా, మళ్ళీ తీసా, ఎందుకో తీయబుద్ధి అవుతుంది. డీబీ కిల్లర్ తో మజా వస్తుంది, రాలేదని కాదు, బట్ ఎంతైనా తీసి నడిపితే వచ్చే మజా రావట్లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అక్కడ స్టాక్ 390 ఉండే కదా మనకి ఒకటి అడ్వెంచర్. సో దాని లో ఎండ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు దాన్ని నడిపిన తర్వాత జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంది లిటరల్ గా పవర్ వైజ్ లో. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ థింకింగ్ టు అప్గ్రేడ్ ఫర్ ఎగ్జాస్ట్ రెడ్ రూస్టర్ ఫర్ అడ్వెంచర్ 390, మీ లో అండ్ టార్క్ పర్ఫార్మెన్స్ కొంచెం సెట్ చేసుకోవాలంటే యూ కెన్ గో విత్ ఇట్. మైలేజ్ డ్రాప్ ఉంటుంది, బట్ 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ డ్రాప్ పక్కా ఉంటుంది, ఎందుకంటే పవర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఇట్స్ వర్త్ ది అప్గ్రేడ్. ఇంకోటి గేర్స్ కూడా చాలా స్మూత్ అయిపోయినాయి. చూసారా పాప్స్ ఎట్లా వినిపిస్తుంది అసలు, మీరు వినిపిస్తుంది అసలు. ఒకప్పుడు ఇక్కడ 24/7 24/7 ఓపెన్ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసేసారు పోలీసు వాళ్ళు. క్యూ మార్ట్ కూడా నాకు తెలుసు ఐటీఓల కోసం వదిలేసి ఉంటారు. సో యా, ఈ బ్లాగ్ కింతే. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the